ఈరోజు మనం ఈ వీడియోలో శివుడు లింగాకారం పైన 3 తిలకాలని దిద్దుతారు. వాటి యొక్క రహస్యం తెలుసుకుందాం. ఒకటి, మొదటిది బ్రహ్మకి గుర్తు, రెండవది విష్ణువుకి గుర్తు, మూడవది శంకరుడికి గుర్తు. మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు. అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నములకు గుర్తు. అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం. ఒకటి, పరమాత్మని నామం సదాశివ. రెండు, సదాశివ అంటే సదా, ఎల్లప్పుడూ. శివ అనగా కళ్యాణకారి, మంగళకారి మరియు శుభకారి. మూడు, పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్యమూర్తి. ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు. నాలుగు, పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో ఉంటారు, ముక్తిధామంలో. ఐదు, పరమాత్మ త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సృష్టించిన వాడు. ఆరు, పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము. ఈ ముగ్గురు చేత 3 కర్తవ్యాలని చేయించువాడు పరమాత్ముడు. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటారు. 7, లింగం శబ్దము లీనముగా అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేదని అర్థం. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు. 8, ఓం నమ శివాయ అంటే ఓం నేను ఆత్మను, నమ నమస్కారము, శివాయ పరమాత్మ. ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నానే అని అర్థం. ఓం నమ శివాయ. ఇదండి ఈరోజు వీడియోలో చెప్పింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.